అయితే తమ్మి ఒక్క విషయం చెప్తాను చూడండి. ఈ బ్యాప్టిజం గురించి గుర్తుపెట్టుకో, హౌ యు ఆర్ టేకింగ్ అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అంటే పెద్ద ఇంపార్టెంట్ కాదంటే ఇట్స్ లెస్సర్ ఇంపార్టెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వై యు ఆర్ టేకింగ్. వై, ఎందుకు తీసుకుంటున్నావు బ్యాప్టిజం అనేది ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పెళ్ళి ఎలా చేసుకుంటున్నావు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, అర్థమైందా? ఎవరిని చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది. కొంతమంది లేచిపోయి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత ఇంకెవడేం చేయలేడు. అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఎండోర్స్ ఇట్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వై యు ఆర్ డూయింగ్ ఇట్, నాట్ హౌ. హౌ ఈజ్ నాట్ దాట్ ఇంపార్టెంట్. ఎందుకని చెప్తున్నానంటే, జీసస్ క్రైస్ట్ బ్యాప్టిజం గురించి ఎందుకు చెప్పాడనంటే, ఈ లోకంలో మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ దే హ్యావ్ 2 ఆస్పెక్ట్స్ అనమాట. ఒకటి హిడెన్, ఒకటి రివీల్డ్. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒకటి కొంచెం క్రిటికల్గా ఉంటుంది, రెండోది ఈజీగా మీరు అర్థం చేసుకుంటారు. క్రిటికల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బిల్డింగ్ నచ్చింది, ఓనర్ దగ్గరికి వెళ్ళి బిల్డింగ్ అమ్ముతావా అన్నాను. అంటే 1 crore rupees అన్నాడు. ₹1,00,00,000 ఇచ్చాను అడిగి. బిల్డింగ్ నాదవుద్దా? అవ్వదు. ఏం చేయాలి తెలుసా? వాడు నేను కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సైన్ చేయాలి. వెన్ వీ హ్యావ్ ఎ డాక్యుమెంట్ దెన్ ద బిల్డింగ్ ఈజ్ మైన్. అయితే డాక్యుమెంట్ పబ్లిక్, డబ్బులు ఇవ్వటం ప్రైవేట్. అది విషయం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి నాకు నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటా అని అన్నాను అమ్మాయితో. ఆ అమ్మాయి కూడా ఓ ఐ లవ్ యూ సో మచ్ అన్నది. అయితే మీ ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం. మేమిద్దరం భార్యాభర్తలు ఎప్పుడవుతాం? పెళ్లి చేసుకుంటానే. కమిట్మెంట్ ప్రైవేటు, డిక్లరేషన్ పబ్లిక్. కమిట్మెంట్ ప్రైవేటు, డిక్లరేషన్ పబ్లిక్. డబ్బులు ఇవ్వటం ప్రైవేటు, డాక్యుమెంట్స్ తెచ్చుకోవటం పబ్లిక్. ఇన్ ద సేమ్ వే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం అనేది ప్రైవేట్. ఇది లాన్ జరుగుద్ది. ఇది జరగకుండా నువ్వు నేలల్లో మునుగు, సముద్రంలో మునుగు, 4 సార్లు మునుగు, చిన్నప్పుడు మునుగు, పెద్దప్పుడు మునుగు, 100 మందితో ముంచు, అపోస్తులతో ముంచుకో, అంత వేస్టే. లోన ఇది జరగకపోతే బయట వేస్ట్. సో వై ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. If you want a scriptural passage which actually gives you the purpose of baptism, you must read Romans chapter 6. రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం. చాలా క్లియర్గా ఏమని చెప్తాడు తెలుసా? రోమిల్కి రాసిన 6వ అధ్యాయంలో, ఇప్పుడు నాకు పెళ్ళయింది అని అనటానికి నేనేం చేస్తాను? తాళి చూపిస్తాను. ఆడవాళ్ళు అయితే ఈ ఇల్లు నాది అనటానికి డాక్యుమెంట్ చూపిస్తాం. నేను యేసయ్య బిడ్డను అని అనటానికి ఏం చూపించాలి? తాళి చూపించాలా, డాక్యుమెంట్ చూపించాలా? ఈ 2 కాదు. యేసు ప్రభువు ఏమంటాడంటే, నాకు సాక్ష్యార్థంగా నువ్వు ఒక పని చేసి పెట్టు అన్నాడు. ఏంటి తెలుసా? నువ్వు అందరి ముందు నీళ్ళల్లో మునుగు, అందరి ముందు నీళ్ళలోంచి బయటికి రా. ముందు వెనక ఈ మాట చెప్పు. నేను నీళ్ళలో మునిగినప్పుడు ఏమైందో తెలుసా? యేసు ప్రభువుతో కలిసి నేను చచ్చిపోయాను పాపం విషయంలో. యేసు ప్రభులో నేను చచ్చిపోయాను. ఆయన శిలువ మీద చచ్చిపోయాడు, నేను ఇక్కడ నీళ్ళలో మునిగి చచ్చిపోయాను. పాపం విషయంలో చచ్చిపోయాను. నేను ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత బయటకు వచ్చాను కదా, యేసు ప్రభు తిరిగి లేచాడు. ఇప్పుడు ఒక నూతన వ్యక్తిగా నేను తిరిగి లేచాను. దాట్ ఈజ్ ద టెస్టిమనీ యు ఆర్ డిక్లేరింగ్ టు ద పీపుల్. దాట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ యొక్క ఫెయిత్ నీకు లేకపోకుండా, ఆ యొక్క దేవునితో ఐడెంటిఫికేషన్ లేకోకుండా నువ్వు నీళ్ళల్లో మునిగితే కనుక వేస్ట్. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. వై యు ఆర్ టేకింగ్ బ్యాప్టిజం. ద సెకండ్ వన్, హౌ యు ఆర్ టేకింగ్ బ్యాప్టిజం. స్క్రిప్చురల్గా చెప్పాలంటే బ్యాప్టిజం ఇదే. ఏది? నీళ్ళల్లో మునిగి బయటికి రావటం. సార్ మరి చిలకరింపు బాప్టిజం గురించి ఏమంటారు సార్? దీన్ని ఏమంటారు? ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు త్రో ఇట్ ఆఫ్. అర్థమైందా? చిన్నపిల్లల బాప్టిజం గురించి ఏమంటారు సార్? ఐఎమ్ నాట్ థ్రోయింగ్ ఇట్ ఆఫ్. ఇవి చర్చ్ హిస్టరీలో ఎందుకు వచ్చాయో ఎలాగొచ్చాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దాట్ యూ కెన్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్ దట్ క్యాన్ హెల్ప్ యూ అవుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ బ్యాప్టిజం. చైల్డ్ బ్యాప్టిజంని ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే అగస్టిన్. హీ లివ్డ్ బిఫోర్ 430 AD. ఓకే, అగస్టిన్ ఉన్నటువంటి టైంలో నార్త్ ఆఫ్రికాలో ఆయన ఉండేవాడు. నార్త్ ఆఫ్రికాలో ఒక విధమైనటువంటి ప్లేగ్ వచ్చింది. చాలామంది చిన్నపిల్లలు చచ్చిపోతూ ఉన్నారు. చిన్నపిల్లలు. ఈ చిన్నపిల్లలు చచ్చిపోయినప్పుడు ఈ చిన్నపిల్లల్ని ఎక్కడ పాతి పెట్టాలో, వేర్ టు బరీ ఈజ్ అ బిగ్ ఇష్యూ. ద రీజన్ ఇస్ దిస్. నువ్వు చర్చ్ మెంబర్ ఎప్పుడవుతావు అంటే బ్యాప్టిజం ద్వారా. ఈ చిన్నపిల్లలకి బ్యాప్టిజం లేదు. ఎందుకంటే మారుమనసు పొందిన తర్వాత కదా బాప్తిజం. వీళ్ళు చిన్నోళ్ళు, వీళ్ళని ఎక్కడ పాతి పెట్టాలా? వీళ్ళనేమో క్రిస్టియన్ సిమెట్రీకి తీసుకెళ్తే ఈడు క్రిస్టియన్ కాదని అంటారు. బయటికి తీసుకెళ్తే ఈడు మా ఫ్యామిలీలో పుట్టలేదని అంటారు. సో ఆ విధమైనటువంటి స్ట్రగుల్, కాన్ఫ్లిక్ట్ ఏర్పడినప్పుడు అగస్టిన్ గేవ్ ఎ సజెషన్. ఏమన్నాడంటే,
8th డేన మనం బాప్టిజం ఇద్దాం పిల్లలకి. ఈ బాప్టిజం ఇచ్చేటప్పుడు ఆ చైల్డ్ యొక్క మమ్మీ డాడీ అక్కడ ఉండాలి. అలాంగ్ విత్ దెమ్ ఆ చర్చ్లోంచి ఇంకో మమ్మీ డాడీ రావాలి. ఆ సెకండ్ మమ్మీ డాడీని గాడ్ ఫాదర్ గాడ్ మదర్ అంటారు. ఈ నలుగురు అంటే మదరు ఫాదరు గాడ్ ఫాదరు గాడ్ మదర్, ఈ నలుగురు ఆ బేబీని తీసుకొచ్చి ఏమంటారు తెలుసా, పాస్టర్ గారు ఈ బేబీకి బ్యాప్టిజం ఇవ్వండి, ఇచ్చి మీరు మా చేతులకి ఇవ్వండి. వీ విల్ షూర్లీ ప్రామిస్ బిఫోర్ ద చర్చ్, ఈ సంఘం ముందు మేము వాగ్దానం చేస్తున్నాం, ఈ బాబుని దేవుని వాక్యంలోను సంఘ నియమాల్లోనూ మేము పెంచుతాం. ఇన్ గాడ్స్ వర్డ్ అండ్ చర్చ్ ప్రిన్సిపల్స్ వీ విల్ రైజ్ హిమ్ అప్ అని ప్రామిస్ చేసుకుంటారు. ఆ బ్యాప్టిజం దేనికి పనికి వస్తుంది? ఒకవేళ వాడు చచ్చిపోతే సమాధిలో పెడతానికి పనికి వస్తుంది, అంతే, నథింగ్ ఎల్స్. అయితే ఈ విధంగా చైల్డ్ బ్యాప్టిజం ఇచ్చేటువంటి లూథరన్ చర్చ్ అయినా సిఎస్ఐ చర్చ్ అయినా ఇంకెనీ అదర్ చర్చెస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఫుల్ మెంబర్షిప్ ఇవ్వరు. ఎప్పుడు దాకా ఇవ్వరు తెలుసా? వన్స్ దట్ చైల్డ్ రీచెస్ 14 or 15 years, నేను మారుమనసు పొందా, నేను యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించా అని అన్నప్పుడు ఆ పాస్టర్ గారు వెరిఫై చేస్తాడు, ఈజ్ ఇట్ ట్రూ అని. వెరిఫై చేసిన తర్వాత చర్చ్ అందరి ముందు కూడా ఆ బాబుని కానీ పాపని కానీ నిలబెట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి చక్కగా ఆన్సర్ చెప్పినప్పుడు, ఇదిగో క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాడు కదా, కాబట్టి ఈ వ్యక్తికి నేను చిన్నప్పుడు ఇచ్చానే బాప్టిజం, చిన్నప్పుడు మన చర్చ్ వాళ్ళు ఇచ్చారా బాప్టిజం, దాన్ని ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నాను, ధృవీకరిస్తున్నాను అనేసి కన్ఫర్మేషన్ అంటారు. అప్పుడు దే బికమ్ ద ఫుల్ మెంబర్స్. ఎందుకంటే వీ కెనాట్ గివ్ 2 బ్యాప్టిజం. ఎఫిషియన్స్ చాప్టర్ 4లో ప్రకారం దేర్ హ్యాస్ టు బి 1 బ్యాప్టిజం. సో చిన్నప్పుడు ఇచ్చిన బ్యాప్టిజం ఫైనల్. అయితే ఇప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాం. వితౌట్ కన్ఫర్మేషన్ he cannot or she cannot have full membership, he or she cannot have a Christian marriage also. So child baptism and confirmation, ఈ రెండు కలిపితే కనుక అది ఫుల్ ప్లెడ్జ్ కాన్సెప్ట్ అవుతుంది. ఇట్ హ్యాస్ కమ్ విత్ ఎ పర్పస్. ఇక మూడోది స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం. ఇది ఎందుకు వచ్చింది సార్ అని అంటే కనుక మార్టిన్ లూథర్ 1517లో రిఫర్మేషన్ తీసుకొచ్చిన తర్వాత హీ ప్రెజెంటెడ్ ద గాస్పుల్ టు ఎవ్రీబడి. ఒక పర్టికులర్ టౌన్లో దెర్ వర్ సెవరల్ లెప్రసీ పేషెంట్స్ హూ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు యేసుప్రభుని అంగీకరించిన తర్వాత బ్యాప్టిజం ఇవ్వాలి. అయితే వాళ్ళకి లెప్రసీ స్కిన్ డిసీజ్ ఉన్నది. అప్పట్లో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటి తెలుసా? లెప్రసీ పేషెంట్ కనుక ఒక వాటర్ బాడీలో మునిగితే ఇంకా ఆ వాటర్ బాడీలోకి ఎవ్వరూ రావడానికి వీల్లేదు. ఆ వాటర్ బాడీలో అయితే ఆ వాటర్లో ముంచితే కనుక ఇట్ ఈస్ కంటీజియస్. At that time, the people thought like that. It was contagious. So, Martin Luther suggested like this. When a person has a real physical problem, not to enter into water. వాటర్లోకి వెళ్ళకూడదు అని అంటానికి ఒకవేళ రియల్ ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక వాట్ హీ హ్యాస్ టు డూ ఇస్ వీ విల్ పోర్ వాటర్ ఆన్ హిస్ హెడ్. మనం స్ప్రింకిల్ చేద్దాం, వాటర్ మీద స్ప్రింకిల్, వాటర్ ఆయన మీద స్ప్రింకిల్ చేద్దాం. దాంతో స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం అనేది రావటం మొదలైంది. సో స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం అనేది ఎవరికి అడ్వైజబుల్ తెలుసా? ఎవరు తీసుకోవాలి తెలుసా? వాడికి గజ్జి, తామర, లెప్రసీ ఇలాంటి జబ్బులుండి మారుమనసు పొందినోడైతే వాడికి. సో ఒకవేళ ఎల్డర్లీ పర్సన్ ఎవరైనా సరే, అంటే ఎదిగిన వాడు, నేను స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం తీసుకుంటానంటే పక్కకి తీసుకెళ్ళి చెవులో వాడిని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, తమ్మి నీకేమన్నా డిసీజ్ ఉందా అని అడగాలి మనం. సో దిస్ ఈజ్ హౌ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ బ్యాప్టిజం ఈజ్ ఆల్ అబౌట్. సో హ్యావింగ్ గివెన్ ద హోల్ కాన్సెప్ట్, you decide, my friends. But I want to tell you one thing. Why you are taking baptism is most important. If that why is not properly answered, your baptism has no value. నీ వైకి నువ్వు జవాబు కనుక లేకపోతే కనుక ఎలా తీసుకుంటున్నావు అన్న దానికి వాల్యూ లేదు.